వెల్కమ్ టు జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరన్నా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఒకసారి డిస్కషన్ చేద్దాం. దాంతోపాటు మన యాప్ను కూడా అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మధు సార్ అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. అందులో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఒకటి ఉంది. ఇండియన్ హిస్టరీ మార్చి 10వ తారీఖున స్టార్ట్ కాబోతుంది. యాన్సెంట్, మిడ్వెల్, మోడర్న్ ఈ 3 టాపిక్స్ మీద ఒక 300 బిట్స్ మార్చి 10 నుంచి మీకు అవైలబుల్ ఉంటుంది. ఆ కోర్సును కూడా పర్చేజ్ చేసుకోండి. జస్ట్ 99 రూపీస్కే 6 months వ్యాలిడిటీతో ఆ కోర్సు అవైలబుల్ ఉంది. ఓకేనా? రైట్. ఫస్ట్ అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. రైట్. ఈరోజున్న టాపిక్స్ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వన్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడంటే మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. యుఎన్ఓ అనే సంస్థ 1975లో యుఎన్ఓ అనే సంస్థ 1975లో మార్చి 8ను ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా ప్రకటించడం జరిగింది. 1975లో మార్చి 8ను ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా యుఎన్ఓ ప్రకటించడం జరిగింది. మరి ఈ 2025లో మార్చి 8 యొక్క థీమ్ ఏంటనేది మనకు కావాలి. ఏదైనా డేట్స్ అనే టాపిక్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో థీమ్స్ అడుగుతున్నాడు. ఏ డేట్ యొక్క థీమ్ ఏంటిది అనేది మనకి ఇంపార్టెన్స్. మార్చి 8 యొక్క థీమ్ ఏందనేది మనకు కావాలి. ఈ మార్చి 8 యొక్క థీమ్ ఏంటంటే యాక్సలరేట్ యాక్షన్ అనేది ఈ 2025 మార్చి 8 ఉమెన్స్ డే యొక్క థీమ్ అది. ఓకేనా? ఫస్ట్ పాయింట్, మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. దాన్ని యుఎన్ఓ 1975 నుండి యుఎన్ఓ మార్చి 8ను ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా ప్రకటించింది. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే యాక్సలరేట్ యాక్షన్ అనేది. మరి మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయితే నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడంటే ఫిబ్రవరి 13 నేషనల్ ఉమెన్స్ డే ఫిబ్రవరి 13. ఆ ఫిబ్రవరి 13 వరల్డ్ రేడియో డే కూడా. మహిళలకు సంబంధించి జనవరి 24 అయితే నేషనల్ గర్ల్స్ డే. అదే ఫిబ్రవరి 11 అయితే అంతర్జాతీయ మహిళల మరియు బాలికల సైన్స్ దినం. అదే ఫిబ్రవరి 13 అయితే నేషనల్ ఉమెన్స్ డే. అదే మార్చి 8 అయితే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అదే మార్చి 10 అయితే అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినం. అదే జూన్ 23 అయితే ఇంటర్నేషనల్ విడోస్ డే. అదే ఆగస్టు 26 అయితే ఉమెన్ ఈక్వాలిటీ డే. ఆగస్ట్ 26 ఉమెన్ ఈక్వాలిటీ డే. అదే అక్టోబర్ 11 అయితే ఇంటర్నేషనల్ గర్ల్స్ డే, అంతర్జాతీయ బాలికల దినం. అదే అక్టోబర్ 15 అయితే ఇంటర్నేషనల్ రూరల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినం ఎప్పుడంటే అక్టోబర్ 15. ఓకేనా? రైట్. ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇదొక పాయింట్. నెక్స్ట్, బెంగళూరు సిటీ విశ్వవిద్యాలయం వార్తల్లోకి రావడం జరిగింది. బెంగళూరు అంటే మనందరికీ తెలుసు, కర్ణాటక. ఈ బెంగళూరు సిటీ విశ్వవిద్యాలయానికి ఎవరి పేరుని పెడుతున్నట్లుగా ప్రకటించడం జరిగిందనంటే మన్మోహన్ సింగ్, మన భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పేరును పెడుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది.
బెంగళూరు సిటీ విశ్వవిద్యాలయానికి ఎవరి పేరు పెడుతున్నట్టుగా ప్రకటించడం జరిగిందనంటే మన్మోహన్ సింగ్ యొక్క పేరును పెడుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఈ మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి 2024 డిసెంబర్ 26వ తారీఖున మన్మోహన్ సింగ్ మరణించాడు. 92 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు, 92 సంవత్సరాల వయసులో మన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26వ తారీఖున మరణించాడు. ఆయన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి. మరి ఆ మన్మోహన్ సింగ్ పేరును బెంగళూరు సిటీ విశ్వవిద్యాలయానికి ఆయన యొక్క పేరును పెట్టడం జరిగింది. మరి ఆ మన్మోహన్ సింగ్ నిర్వహించిన పదవులు ఏంటి ఉన్నాయి ఒకసారి చూద్దాం. మన్మోహన్ సింగ్ 1982 నుండి 85 వరకు ఆర్బీఐ 15వ గవర్నర్గా పనిచేశాడు. 15వ ఆర్బీఐ గవర్నర్గా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15th ఆర్బీఐ గవర్నర్గా 1982 నుండి 85 వరకు పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 1991 నుండి 96 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. ఫైనాన్స్ మినిస్టర్గా కూడా పనిచేశాడు. ఎవరంటే మన్మోహన్ సింగ్. ఆ మన్మోహన్ సింగే 1998 నుండి 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశాడు. 1990 నుంచి 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత 2004 నుండి 2014 వరకు 2 సార్లు ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. ఎవరంటే మన్మోహన్ సింగ్. అంటే 2004 నుంచి 9 వరకు ఒకసారి, 9 నుంచి 2014 వరకు 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశాడు మన్మోహన్ సింగ్. ఆ మన్మోహన్ సింగే ఎప్పుడూ కూడా ఆయన లోక్సభ సభ్యత్వంతో ఎంపీ కాలేదు. ఎప్పుడూ కూడా రాజ్యసభ సభ్యత్వంతోనే ఆయన ఎంపీ కావడం జరిగింది. ఆయన 1991 నుండి 2019 వరకు రాజ్యసభ ఎంపీగా కొనసాగాడు అస్సాం రాష్ట్రం నుండి. ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు రాజ్యసభ ఎంపీగా కొనసాగాడు రాజస్థాన్ రాష్ట్రం నుండి రాజ్యసభ ఎంపీగా కొనసాగాడు. ఆయన 1999లో ఒకే ఒకసారి లోక్సభ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. 1999లో దక్షిణ ఢిల్లీ నుండి లోక్సభకు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఎవరంటే మన్మోహన్ సింగ్. ఆ మన్మోహన్ సింగే యొక్క పేరునే బెంగళూరు సిటీ విశ్వవిద్యాలయానికి ఆయన యొక్క పేరును పెట్టడం జరిగింది. మరి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినాడు. మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన 4వ వ్యక్తి. మన ఇండియాకి ఎక్కువ మంది ప్రధానమంత్రి అంటాడు ఏ సభ నుంచి అయినా కావచ్చు, అది లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు. కానీ 4 మాత్రం రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయ్యారు. అందులో మొదటి వ్యక్తి ఎవరంటే ఇందిరాగాంధీ మొదటి వ్యక్తి, 2వ వ్యక్తి ఎవరంటే హెచ్డి దేవేగౌడ, 3వ వ్యక్తి ఎవరంటే ఐకే గుజ్రాల్, 4వ వ్యక్తి ఎవరంటే మన్మోహన్ సింగ్. ఈ 4 రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రులైన వ్యక్తులు. ఇప్పుడు ఆ మన్మోహన్ సింగ్ గురించి ఎందుకు వచ్చిందంటే బెంగళూరు సిటీ విశ్వవిద్యాలయానికి ఎవరి పేరును పెడుతున్నట్లుగా ప్రకటించడం జరిగిందనంటే మన్మోహన్ సింగ్ పేరును పెడుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఓకే రైట్. నెక్స్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం. ఇదొకటి వార్తల్లోకి రావడం జరిగింది. ఈరోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని ఎవరికి ప్రకటించడం జరిగిందంటే తూర్లపాటి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం తూర్లపాటి రాజేశ్వరికి ఈ కేంద్ర సాహిత్య అనువాద అకాడమీ అవార్డు 2024కు ప్రకటించడం జరిగింది. తూర్లపాటి రాజేశ్వరి. ఈమె ఏ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిందంటే దాడి బూద అనే నవలను తెలుగులోకి అనువదించింది. దాడి బూద అనే నవలను తెలుగులోకి అనువదించింది. ఏ పేరుతో? ఈత చెట్టు దేవుడు అనే పేరుతో.
ఈత చెట్టు దేవుడు అనే పేరుతో ఈమె తెలుగులోకి అనువదించినందుకు ఈ తూర్లపాటి రాజేశ్వరికి 2004 కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వచ్చింది. దాడి బూద అనే నవల ఇది ఒరిస్సా భాషకు చెందినది. ఒరిస్సా భాష. ఈ దాడి బూద అనే నవలను రాసిన వ్యక్తి కూడా మనకు కావాలి. దాడి బూద అనే నవలను రాసింది ఎవరయ్యా అని అంటే గోపీనాథ్ మహంతి అనే వ్యక్తి రాశాడు. గోపీనాథ్ మహంతి అనే వ్యక్తి రాశాడు. ఈ గోపీనాథ్ మహంతి అనే వ్యక్తి ఒడిశా భాషలో ఒడియాలో రాసిన దాడి బూద అనే నవలను ఈత చెట్టు దేవుడు అనే పేరుతో తెలుగులోకి అనువదించినందుకు తూర్లపాటి రాజేశ్వరికి 2024 కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం రావడం జరిగింది. మరి ఆ గోపీనాథ్ మహంతి ఒడియా రచయిత మరియు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ఈ గోపీనాథ్ మహంతికి జ్ఞానపీఠ అవార్డు ఒరియా భాషలో 1973లో వచ్చింది. 1973లో గోపీనాథ్ మహంతికి ఒరియా భాషలో జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. మన ఇండియాలో సాహిత్యంలో అత్యున్నతమైన అవార్డు జ్ఞానపీఠ అవార్డు. ఆ జ్ఞానపీఠ ఫౌండేషన్ను 1961లో ఏర్పాటు చేస్తే జ్ఞానపీఠ అవార్డును 1965 నుండి ప్రదానం చేస్తున్నారు. మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శంకర్ కురూప్ అనే వ్యక్తి. ఆయనకు మలయాళంలో వచ్చింది. మనకు 2023 వరకే జ్ఞానపీఠ అవార్డును ప్రకటించారు. ఆ 2023లో జ్ఞానపీఠ అవార్డు ఇద్దరికి ఇచ్చారు. ఒక ఆయన ఉర్దూ పాటల రచయిత గుల్జార్ అనే ఒక రచయితకి ఇచ్చారు. రెండో వ్యక్తి సంస్కృత పండితుడు శ్రీ రామభద్రాచార్య. వీళ్ళిద్దరికి 2023లో జ్ఞానపీఠ అవార్డు ఇస్తే జ్ఞానపీఠ అవార్డు ఎక్కువ సార్లు వచ్చింది హిందీ భాషలో 11 సార్లు ఇవ్వడం జరిగింది. మరి జ్ఞానపీఠ అవార్డును ఇప్పటివరకు 3 తెలుగు రచయితలకు ఇచ్చారు. 1970లో విశ్వనాథ సత్యనారాయణకు, 1988లో సినారేకు సింగిరెడ్డి నారాయణ రెడ్డి, 2012లో రావూరి భరద్వాజ్కి ఇవ్వడం జరిగింది. మరి జ్ఞానపీఠ అవార్డు అన్నాం. ఈ జ్ఞానపీఠ అవార్డు గోపీనాథ్ మహంతకు 1973లో ఇస్తే ఆయన రాసిన పుస్తకాన్ని అనువదించినందుకు గాను తూర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అనువాద అవార్డు ఇవ్వడం జరిగిందని మనం మాట్లాడుకోవడం జరిగింది. మరి కేంద్ర సాహిత్య యాక్చువల్గా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ఇటీవల ఎవరికి ఇవ్వడం జరిగిందని అంటే పెనుగొండ లక్ష్మీనారాయణకి ఇవ్వడం జరిగింది. పెనుగొండ లక్ష్మీనారాయణకి ఇచ్చడం జరిగింది. దీపిక అనే నవలకి ఇవ్వడం జరిగింది. పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. అలానే కేంద్ర బాల సాహిత్య పురస్కారం, అలానే కేంద్ర సాహిత్య బాల పురస్కారం చంద్రశేఖర్ ఆజాద్కి ఇవ్వడం జరిగింది. మాయాలోకం అనే పుస్తకానికి చంద్రశేఖర్ ఆజాద్కు కేంద్ర సాహిత్య బాల పురస్కారం ఇవ్వడం జరిగింది. లేదా కేంద్ర బాల సాహిత్య పురస్కారం. ఆ తర్వాత కేంద్ర సాహిత్య యువ పురస్కారం ఇది ఎవరికి ఇచ్చారు? రమేష్ కార్తిక్ నాయక్ ఇవ్వడం జరిగింది. డావ్లో అనే కథల సంపుటికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర సాహిత్య ఇప్పుడు చెప్పిన అనువాద అవార్డు, ఇది తూర్లపాటి రాజేశ్వరికి ఇవ్వడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఏమో పెనుగొండ లక్ష్మీనారాయణ, కేంద్ర బాల సాహిత్య పురస్కారమే చంద్రశేఖర్ ఆజాద్, కేంద్ర సాహిత్య యువ పురస్కారమే రమేష్ కార్తిక్ నాయక్, కేంద్ర సాహిత్య అనువాద అవార్డుకి తూర్లపాటి రాజేశ్వరికి ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇదొకటి. నెక్స్ట్, ప్రేగ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్. ప్రేగ్ అంటే చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్ విన్నర్ ఎవరంటే మన ఇండియను అరవింద్ చిదంబరం అనే వ్యక్తి ఈ ప్రేగ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్ యొక్క విన్నరు. అది రన్నరప్ ఎవరంటే ఎడిజ్ గురేల్ అనే వ్యక్తి
ఆ ఎడీజ్ గురేలు ఏ దేశం అంటే టర్కీ దేశానికి చెందినవాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, రీసెంట్గా ప్రేగ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్ జరిగింది. అది విన్నర్ ఎవరంటే మన ఇండియన్ అరవింద్ చిదంబరం. రన్నర్ అప్ ఎవరంటే ఎడీజ్ గురేల్ అనే వ్యక్తి టర్కీ. ఈ ప్రేగ్ అనేది ఏ దేశం అంటే చెక్ రిపబ్లిక్. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ అన్నట్టు. ఆ చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడే పీటర్ పియాలా. చెక్ రిపబ్లిక్ ప్రధాని పీటర్ పియాలా అనే వ్యక్తి చెక్ రిపబ్లిక్ యొక్క ప్రధానమంత్రి. అదే అధ్యక్షుడైతే పీటర్ పాయల్. చెక్ రిపబ్లిక్ యొక్క ప్రధానమంత్రి ఎవరంటే పీటర్ పాయల్ అనే వ్యక్తి అధ్యక్షుడు. ఆ చెక్ రిపబ్లిక్ కరెన్సీ ఏంటంటే చెక్ కోరోనా దాని యొక్క కరెన్సీ. ఇదొక పాయింట్, వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇదొకటి. ఆ తర్వాత గాంధీవ అనే క్షిపణి రీసెంట్గా డిఆర్డిఓ అభివృద్ధి చేస్తే, ఆ డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ఇటీవల క్షిపణి ఏదంటే గాంధీవ క్షిపణి. ఇది 340 కిలోమీటర్ల దూరంలో కల లక్ష్యాలను ఛేదించగలదు. 340 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు. ఎయిర్ టు ఎయిర్ నుండి ఎయిర్కు ప్రయోగించాలి, అంటే గగనతలం నుండి గగనతలానికి ప్రయోగించగల క్షిపణి గాంధీవ క్షిపణి. ఆ గాంధీవ క్షిపణిని డెవలప్ చేసింది డిఆర్డిఓ వాళ్ళు. ఈ గాంధీవ క్షిపణిని పరిధి ఎంత, ఎక్కడెక్కడ ప్రయోగిస్తారు, ఎవరు అభివృద్ధి చేశారు? డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ ఫార్మేషన్ ఎప్పుడు 1958 జనవరి 1న డిఆర్డిఓని ఏర్పాటు చేయడం జరిగింది. 1958 జనవరి 1న డిఆర్డిఓని ఏర్పాటు చేస్తే దీని యొక్క ప్రజెంట్ చైర్మన్ సమీర్ వి కామత్ ప్రజెంట్ డిఆర్డిఓ చైర్మన్ గా పని చేస్తున్న వ్యక్తి. ఓకేనా, ఇదొక పాయింట్. గాంధీవ క్షిపణి ఇటీవల అభివృద్ధి చేసిందంటే డిఆర్డిఓ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి. ఇది దీని పరిధి 340 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ సోలార్ సెల్ ప్లాంట్. ఈ సోలార్ సెల్ ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా నాయుడుపేటలో సోలార్ సెల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రీమియర్ ఎనర్జీస్ ప్రకటించినది. ఎవరు ప్రకటించారంటే ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు తిరుపతి జిల్లా నాయుడుపేటలో సోలార్ సెల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఇది 169 ఎకరాలలో ఈ సోలార్ సెల్ ప్లాంట్ ను 1700 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతున్నారు. 4 గిగావాట్ల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఏది? సోలార్ సెల్ ప్లాంట్. జిల్లా నాయుడుపేటలో ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు 169 ఎకరాల్లో 1700 కోట్లతో 4 గిగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయబోతున్నారు. ఓకేనా, ఇదొక పాయింట్. నెక్స్ట్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇదొకటి వార్తల్లోకి వచ్చింది. ఇదేంటంటే ఇది ప్రభుత్వ రంగ చమురు సంస్థ. ఈ HPCL చైర్మన్ అండ్ ఎండీగా వికాస్ కౌశల్ అనే వ్యక్తి నియమితులు కావడం జరిగింది. వికాస్ కౌశల్ HPCL చైర్మన్ అండ్ ఎండీగా నియమితులు కావడం జరిగింది. ఈ HPCL ను 1952 జూలై 5వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ HPCL చైర్మన్ గా ఎండీగా వికాస్ కౌశల్ నియమితులు కావడం జరిగింది. HPCL అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ముంబైలో దీని యొక్క ప్రధాన కార్యాలయం కలదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ నెక్స్ట్ జూనియర్ ప్రపంచ చెస్ ఛాంపియన్ అంటే అండర్ 20 జూనియర్ ప్రపంచ చెస్ ఛాంపియన్ అనేది రీసెంట్ గా జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే మాంటినిగ్రో అనే దేశంలో జరిగింది. అనే దేశంలో అండర్ 20 జూనియర్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ జరిగితే అది విన్నర్ ఎవరంటే మన ఇండియనే విన్నర్. ప్రణవ్ వెంకటేష్
ప్రణవ్ వెంకటేష్ అనే వ్యక్తి జూనియర్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విన్నర్. ప్రణవ్ వెంకటేష్ అండర్ 20 జూనియర్ అంటే అండర్ 20 ప్రపంచ చెస్ ఛాంపియన్. ఇది రన్నర్ అప్ ఎవరంటే లెవ్రే నిచ్. లెవ్రే నిచ్ ఏ దేశం అంటే స్లోవేనియా దేశానికి చెందిన లెవ్రే నిచ్ దీని రన్నర్ అప్. ఒకటి ఏంటంటే జూనియర్ ప్రపంచ చెస్ ఛాంపియన్, ఇది అండర్ 20కి సంబంధించింది. ఎక్కడ జరిగిందంటే మాంటినిగ్రో. విన్నర్ ఎవరంటే ప్రణయ్ వెంకటేష్. రన్నర్ అప్ అంటే లెవ్రే నిచ్ ఏ దేశం అంటే స్లోవేనియా. ఆ మాంటినిగ్రో రాజధాని ఏదంటే పోడ్గారికా మాంటినిగ్రో రాజధాని. మాంటినిగ్రో అనేది యుఎన్ఓలో 192వ దేశం. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఫారినేషన్. యుఎన్ఓలో మొత్తం సభ్య దేశాలు 193. 193లో 193వ దేశం ఏంటంటే దక్షిణ సుడాన్. 192వ దేశం ఏదంటే మాంటినిగ్రో. 191వ దేశం అంటే తూర్పు తైమూర్. 190 దేశం ఏదంటే స్విట్జర్లాండ్. 189వ దేశం ఏదంటే తువాలు. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఫారినేషన్. దీన్ని 1945 అక్టోబర్ 24వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించిన పాయింట్స్. అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మార్చి 10వ తారీఖు నుంచి ఇండియన్ హిస్టరీ స్టార్ట్ కాబోతుంది. ఎంసీక్యూ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా దాన్ని లింక్ చేస్తూ చెప్పడం జరిగింది. ఈరోజు అంటే ఒక వీడియో పెట్టాను చూడండి. యుద్ధాలకు సంబంధించి ఒక వీడియో పెట్టాను మన యూట్యూబ్లో. జీకే మోస్తార్ ఆన్లైన్ క్లాస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టాను యుద్ధాల గురించి. అది ఎలా లింక్ చేశానో మిగతా అన్ని కూడా అలా లింక్ చేస్తూ చెప్పేస్తాను. ఓకేనా? ప్లేస్టోర్లోకి వేసి మన యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్న కోర్స్ తీసుకోండి. ఓకే, రైట్. జై హింద్.